హాయ్, అందరికీ నమస్కారం అండి. ప్రతి ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగి తెలుసుకోవాల్సినటువంటి అంశాలని మన ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఉద్యోగం, విద్య వంటి ప్రముఖమైన అంశాలను తీసుకొని మీకు అవగాహన కలిగించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ని మీరు ఆదరిస్తారని కోరుకుంటూ, మరి ప్రజాసేవకి తన జీవితాన్ని అంకితం చేసి ప్రభుత్వ ఉద్యోగులకు, సమాజానికి ఉపయోగపడేటువంటి అనేక మంచి సందేశాలని, మంచి అవగాహన సదస్సుల్ని నిర్వహిస్తున్నటువంటి పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి గారు మన ముందున్నారు. ఆయన చెప్పేటువంటి అంశాలను కూలంకషంగా మీరు అవగాహన చేసుకున్నట్లయితే ఉద్యోగ ధర్మములో, ఉద్యోగ నిర్వహణలో ఎన్నో విషయాలు, ఎన్నో సమస్యల పరిష్కారాలు మనకు దొరుకుతాయి. ఆయన చెప్పేటువంటి ప్రతి అంశము మనం జాగ్రత్తగా గమనించి సద్వినియోగం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించవచ్చని చెప్పడమే నా ప్రయత్నము. చాలామంది ఉద్యోగులకు పెన్షన్ అనేటువంటిది జీవనాధారం. అలాంటి జీవనాధారంతో కూడినటువంటి పెన్షన్ ఎలా పొందాలి, పెన్షన్లో ఉండేటువంటి రకాలేంటి, అసలు పెన్షన్ ఎలా లెక్కిస్తారు, కుటుంబ పెన్షన్ అంటే ఏంటి, పెన్షన్ క్వాలిఫైయింగ్ సర్వీస్కి పరిగణలో తీసుకునేవి ఏంటి, సర్వీస్ వెయిటేజ్ అంటే ఏంటి, డిఏ అంటే ఏంటి, రిటైర్మెంట్ గ్రాట్యుటీ అంటే ఏంటి, కమ్యూటేషన్ అంటే ఏంటి, డెత్ రిలీఫ్ అంటే ఏంటి, అనేక సందేహాలు మనకి కలుగుతూ ఉంటాయి. వాటి మీద అభినవేశం కలిగి మంచి నైపుణ్యం కలిగినటువంటి పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి గారి యొక్క ఆయన ఇస్తున్నటువంటి సలహాలని, సూచనల్ని, సమాచారాన్ని మనం అర్థం చేసుకొని మనకు, మన స్నేహితులకు ఉపయోగపడేటువంటి ఈ సమాచారాన్ని మీ మిత్రులందరికీ కూడా చేరవేస్తారని కోరుకుంటూ, ముందుగా శర్మ గారితో ఈ పెన్షన్కి సంబంధించినటువంటి అనేక సందేహాలు వచ్చాయి. ఆ సందేహాలని మన శాస్త్రి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శాస్త్రి గారు. నిన్నటి వీడియోలో అద్భుతమైనటువంటి పెన్షనర్కి సంబంధించినటువంటి సలహాలు ఇచ్చి చాలామంది నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, అద్భుతమైనటువంటి సూచనలు, సలహాలు, సమాచారం మంచిగా అందిస్తున్నారు శాస్త్రి గారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా వారి యొక్క సందేహాలని తీరుస్తారని కోరుకుంటూ, ముందుగా ఈ పెన్షన్ విధానం ఎప్పుడు మొదలైంది, దీని చరిత్ర ఏంటి, దీనిలో ఉండేటువంటి రకాలేంటి, దీనిలో ఉండేటువంటి అనేక అంశాలని మాకు తెలియచేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా మొదటి ప్రశ్న, పెన్షన్ క్వాలిఫైయింగ్ సర్వీస్కు పరిగణలోకి తీసుకునేవేంటి, వీటిలోకి రానివేంటి మా ప్రేక్షకుల కోసం అందిస్తారని కోరుకుంటూ, ఇప్పుడు వారు పెన్షన్ క్వాలిఫైయింగ్ సర్వీస్కు పరిగణనలోకి తీసుకునేవి ఏమిటి అని వారు అడిగారు. అయితే ఈ పెన్షన్ క్వాలిఫైయింగ్ సర్వీస్కి ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్
పుట్టిన తేదీని, రెండవది క్వాలిఫైయింగ్ సర్వీసు ప్రారంభ తేదీ, ఏ రోజుని అర్హత కలిగినటువంటి ఈ సర్వీస్ ప్రారంభమైందో ఆ రోజు ఆ డేట్ కూడా తీసుకుంటారు. తర్వాత రిటైర్మెంట్ తేదీని కూడా దీంట్లో పరిగణలోకి తీసుకుని ఇవి ఈ పెన్షన్ అనేది లెక్క పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే ఇక పెన్షన్ ఈ పరిగణలోకి రానివి కూడా కొన్ని ఉన్నాయి. ఏమిటంటే 18 సంవత్సరాల లోపు బాయ్ సర్వీసు, అలాగే అప్రెంటిస్ సర్వీసు, అలాగే రిటైర్మెంట్ తర్వాత రీఎంప్లాయ్మెంట్ అయినటువంటి సర్వీసు, ఇలాగే సస్పెన్షన్ కాలం కూడా దీంట్లోకి రాదు. అలాగే అనుమతి లేనటువంటి రాజీనామా పత్రం ఏదైనా సమర్పించి ఉంటే అది కూడా రాదు. ఇవన్నీ కూడా ఈ క్వాలిఫైయింగ్ సర్వీస్లోకి రానటువంటిగా మనం గుర్తించాలి. పెన్షన్ పరిగణలోకి తీసుకునేవి ఏవి? ఇంకా పెన్షన్ పరిగణలోకి తీసుకునేవి ఒకసారి చూద్దాం. మనం ఆఖరిగా తీసుకునేటువంటి బేసిక్ పే మాత్రమే పరిగణలోకి తీసుకుని ఈ పెన్షన్ లెక్కించడం జరుగుతుంది. ప్రస్తుతం మనకి ఇప్పుడు ఈ పెన్షన్ మనం తీసుకునేటువంటి బేసిక్ పే ఎంతైతే ఉందో దాంట్లో 50% సగాన్ని పెన్షన్గా నిర్ణయించి మనకి అందివ్వడం అనేది జరుగుతుంది. అయితే పూర్తి క్వాలిఫైయింగ్ సర్వీసు ఉండి తీరాలి. అలాంటి వారికి బేసిక్ పేలో 50% ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఈ రకంగా పెన్షన్ ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి కుటుంబ పెన్షన్ గురించి, దాని చెల్లింపుల గురించి తెలపండి సార్. వారు అడిగారు, తప్పనిసరిగా దీన్ని చెప్తాను. ఈ కుటుంబ పెన్షన్ అనేది రూల్ నెంబర్ 50 ప్రకారంగా, రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారంగా ఈ కుటుంబ పెన్షన్కి గరిష్టమైనటువంటి పరిమితి అంటూ ఏదీ లేదు. ఉద్యోగి సర్వీసులో ఉండగా కానీ, రిటైర్ అయిన తర్వాత కానీ మరణిస్తే అతని లేదా ఆమె కుటుంబానికి చివరి జీతంలో 30%గా ఈ పెన్షన్ను నిర్ణయించినది జరుగుతుంది. అలాగే రిటైర్ అయ్యే నాటికి సర్వీసులో చనిపోయిన వారికి 7 సంవత్సరాల వరకు కానీ, ఉద్యోగి 65 సంవత్సరాల వయసు తేదీకి కానీ ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటి వరకు ఉద్యోగి చివరి బేసిక్ పేలో 50% కుటుంబ పెన్షన్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే 65 సంవత్సరాలు ఏది కానీ, 7 సంవత్సరాలు కానీ ఏది ముందైతే దాన్ని పరిగణనలో తీసుకుని 50% కుటుంబ పెన్షన్గా అంతకాలం కూడా ఇచ్చి మళ్ళీ తర్వాత అప్పుడు ఫ్యామిలీ పెన్షన్గా 30%ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఫ్యామిలీ పెన్షన్ చెల్లింపు రికార్డులో నమోదైన స్పౌస్ పేరున నామినేషన్ అవసరం లేకుండా ఇస్తారు. డెఫినెట్గా అందరికీ కూడా ఈ పీపీఓలో నామినేషన్ అనేది స్పౌస్ నేమ్ తప్పనిసరిగా ఉంటుంది. కొద్ది కాలంలో ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అప్పుడు రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఈ స్పౌస్ పేరు లోకల్ బాడీస్లో కూడా రాయకుండా చాలా ప్రపోజల్స్ వెళ్ళాయి. అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ మధ్యకాలంలో నేను చెప్పి వారిని ఆ స్పౌస్ పేరుని కూడా నమోదు చేయించేటువంటి ఒక డ్రైవ్ని కూడా ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. లేకపోతే స్పౌస్ పేరు అనేది అక్కడ లేకపోతే ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పేసి చెప్తూ, అలా ఎవరైనా చూసుకోండి. మీ పీపీఓలో పంచాయతీరాజ్లో పనిచేసేవాడికి, లోకల్ బాడీలో పనిచేసేవాడికి ఇది ఎక్కువగా దొరుకుతుంది. వాళ్ళు లేని పక్షంలో మీరు ఇప్పుడైనా సరే మీరు ముందు జాగ్రత్తగా ఆ పేరుని స్పౌస్ నేమ్ని తప్పనిసరిగా మీరు దాంట్లో నమోదు చేయించుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఒకవేళ ఇంకోటి కూడా జరగచ్చు, భార్య పోవచ్చు. ఆ భార్య పోయినప్పుడు సర్వీస్ పెన్షన్ యొక్క భర్త కూడా పోయి ఉంటే వాళ్ళు కూడా పునర్వివాహం చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ స్పౌస్ యొక్క పేరు ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు ఆ పీపీఓలో నోట్ చేయించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి మీకు తెలియజేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ ఈ సర్వీస్ పెన్షనర్ పోయినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళలో ముందు భార్యకి ఇవ్వడం జరుగుతుంది. లేదంటే 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి కుమారులకి, లేదు వివాహం కానటువంటి కుమార్తెకి వయసుతో సంబంధం లేకుండా పూర్తికాలం కూడా ఈ ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ హ్యాండిక్యాప్డ్,
మెంటల్లీ రిహార్డెడ్ వాళ్ళు కూడా దాంట్లో నమోదు చేయించుంటే వాళ్ళ అంతటి ముందు వాళ్ళు కూడా ఈ కొనసాగింపు పెన్షన్గా ఈ ఫ్యామిలీ పెన్షన్ పొందేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ముఖ్యంగా ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ ఫ్యామిలీ పెన్షన్ పొందేటువంటి అవకాశం ఉంది. మిగతా ఒకరి మించి చెల్లించేటువంటి అవకాశం కూడా లేదు. అయితే సంతానం లేని వారు ఎవరైనా ఉంటే ఆ పెన్షనర్ మరణిస్తే వాళ్ళ మీద ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కానీ బతికి ఉంటే వాళ్ళల్లో ఇద్దరికి కూడా ఒకరి తర్వాత ఒకరికి ఈ ఫ్యామిలీ పెన్షన్ కూడా ఇచ్చేటువంటి సౌకర్యం కూడా ఉందని చెప్పేసి మీకు తెలియజేయడం కూడా జరుగుతుంది. ఈ రకంగా ఇంకా మిగతా ఈ మధ్యకాలంలో వచ్చిన 315 జీవో అది వేరే సపరేట్గా మనం ఆ కొనసాగింపు పెన్షన్ గురించి తర్వాత నేను సవిస్తరంగా మీకు చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ఈ రకంగా ఉంది. కుటుంబ పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో సర్వీస్ పెన్షన్కి ఏ రకంగా అయితే డిఆర్ అంటే మనకి పనిచేసే వాళ్ళకి డియర్నెస్ అలవెన్స్, మనది డియర్నెస్ రిలీఫ్, ఈ డిఆర్ అనేది కూడా ఫ్యామిలీ పెన్షన్స్ అందరికీ కూడా ఇది వర్తిస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సర్వీస్ వెయిటేజ్ అంటే ఏంటి సార్? సర్వీస్ వెయిటేజ్ అనేది మనకి ఎందుకు ఇస్తారంటే చాలా కాలం సుదీర్ఘకాలం పాటు సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా తక్కువ అయితే దాన్ని కలిపేటువంటి ఈ వెయిటేజ్ పద్ధతిని మనకి ఇవ్వడం జరిగింది. ఆ సౌకర్యం మనకుంది. ఇప్పుడు దాన్ని 5 సంవత్సరాలు, ఒకప్పుడు 3 సంవత్సరాలే ఉండేది. తర్వాత పిఆర్సీ వచ్చేటప్పుడు 5 సంవత్సరాల కాలపరిమితిని మనకి వెయిటేజ్గా ఇచ్చి ఈ పెన్షన్ని నిర్ణయించేటువంటి సౌకర్యాన్ని మనకి ప్రభుత్వం కలెక్ట్ చేసింది. సపోజ్ 28 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యే వ్యక్తికి ఈ 5 సంవత్సరాలు కలిపితే 33 సంవత్సరాలు పూర్తి క్వాలిఫైయింగ్ సర్వీస్ వస్తుంది కాబట్టి అతనికి పూర్తి పెన్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ సర్వీస్ తగ్గింది, ఒకవేళ 20 సంవత్సరాలు చేసినట్టు ఈ 20 సంవత్సరాలు ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేట్ చేసి ఆ పెన్షన్ కూడా నిర్ణయించడం అనేది కూడా జరుగుతుంది. ఈ రకంగా ఈ వెయిటేజ్ అనేది చాలా ఒక మంచి మన అందరికీ ఉపయోగపడేటువంటిదిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఎలా ఇస్తారు సార్? రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఇది మీకు నేను పెన్షన్ చరిత్రలో చెప్పాను. ఈ రిటైర్మెంట్ గ్రాట్యుటీ మనకి ఈ మనం పెన్షనర్స్ అందరికీ కూడా 16.5 రెట్లు లెక్క కట్టి ఒకప్పుడు 10 లక్షలు 12 లక్షలు ఉండేది, ఇప్పుడు 15 లక్షల వరకు కూడా దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారిగా ఒకే మొత్తంగా దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒకప్పుడు మనకి 20 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి ఆశించాం, అది రాలేదు. ఇప్పుడు 15 లక్షల రూపాయలు ఇప్పుడు మనకి నడుస్తుంది. తప్పనిసరిగా ఈ గ్రాట్యుటీ అనేది 15 లక్షల రూపాయలు అందరికీ కూడా వస్తుంది. పెన్షన్ కమ్యూటేషన్ గురించి కొంచెం వివరించండి సార్. పెన్షన్ కమ్యూటేషన్ దీన్నే సివిపి అని మనం అంటారు, కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్. ఇది మనకి రిటైర్ అయిన తర్వాత దీన్ని మనం అందరూ కూడా అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకుంటే ఆ వాల్యూ ప్రకారంగా ఎంత డబ్బు 40% వరకు మనం దాన్ని అమ్ముకోవచ్చు. అమ్ముకోవడం అంటారు దీన్ని. అది అమ్ముకుని ఆ ఏక మొత్తంగా ఆ డబ్బుని మనం ఆ వాల్యూ ప్రకారంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎంత వచ్చినప్పటికి కూడా 40% మనం తీసుకుంటాం. అయితే ఈ కమ్యూటేషన్ వాల్యూ ఈ పెన్షన్ అనేది చాలామంది రిటైర్ అయిన దగ్గర నుంచి 15 సంవత్సరాలు అయిపోయిందా, మాకు ఇంకా రాలేదు ఏమిటని అడుగుతారు. కాదు, సివిపి శాంక్షన్ డేట్ అయిన తర్వాత మీరు ఏ రోజున తీసుకున్నారో ఆ రోజు నుంచి కూడా మీకు అది అమల్లోకి వస్తుంది. అంటే శాంక్షన్ డేట్ తీసుకున్నటువంటి రోజు దగ్గర నుంచి 15 సంవత్సరాలు కలుపుకుంటే మనం ఆ పీరియడ్ పూర్తయి మళ్ళీ తిరిగి దాన్ని మనం పొందేటువంటి అవకాశం, రిస్టోర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎవరు ఏ విధమైన అప్లికేషన్ మనం పెట్టక్కర్లేదు. ఆ కాలపరిమితి పూర్తి అయిపోయిన వెంటనే ఈ కమ్యూటేషన్ మళ్ళీ తిరిగి మన పెన్షన్లో జమ అవుతూ ఉంటుంది. అయితే ఈ కమ్యూటేషన్ యొక్క కొన్ని విషయాలు కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇది పిఆర్సీలో మనకి గత పిఆర్సీ నుంచి అనేక పిఆర్సీలో మనం ఈ కమ్యూటేషన్
పీరియడ్లో మాకు అన్యాయం జరుగుతోంది, మాకు లెక్కల ప్రకారం ఏ పద్ధతి ప్రకారం లెక్కలు చూసినప్పుడు కూడా ఎక్కువ మొత్తాన్ని మీరు తీసుకుంటున్నారు, దాన్ని తగ్గించి మేము లెక్కలు కట్టి తగ్గించి ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి పిఆర్సీలోనూ కూడా అడుగుతున్నాం. ఈ పిఆర్సీలో కూడా మేము ప్రత్యేకంగా నేను, మా సెక్రటరీ గారు, ఈ మూర్తి గారు కలిసి రాజమండ్రి మన కమిషనర్ వచ్చినప్పుడు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. పెడితే అందరూ అంటే చర్చ, ఈ కమిషన్ వచ్చి ఈ పిఆర్సీ మీద చర్చ జరుగుతున్నప్పుడు మేము కూడా అక్కడ పాల్గొన్నప్పుడు ఒక విషయాన్ని నేను ప్రస్తావన చేశాను. మొట్టమొదటిసారిగా ఆయన అంతా అయిపోయిన తర్వాత ప్రారంభిస్తున్న కార్యక్రమానికి నేను లేచి నిలబడి సీనియర్ సిటిజన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఏమిటంటే, ఎందుకనో నేను రిటైర్ అవ్వడే, మీరు రిటైర్ రండి అన్నారు. మొట్టమొదట ఆవేళ నాతో ప్రారంభమైంది చర్చ. హైయెస్ట్ ప్రయారిటీ ఈ సిబిపికి నేను ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే మేము లెక్కలు కూడా తయారు చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్తే మీ లెక్కలు మాకు ఇవ్వండి అన్నారు. అప్పటికే మేము డీటీపీ చేయించి ఆ కాగితాన్ని కూడా ఆయనకు అందజేసి ఇదిగో ఈ రకంగా జరుగుతుంది, కనీసం 12 సంవత్సరాలు 9 నెలల్లో అప్రాక్సిమేట్గా మా బాకీ తీరిపోతుంది, మిగతా కాలం అంతా కూడా మీరు ఎక్స్ట్రాగా మా దగ్గర వసూలు చేస్తున్నారు, ఇది అన్యాయమైనటువంటి విషయం, మీరు కూడా ఒక పెన్షనర్గా దీన్ని గుర్తించి న్యాయం చేయమని చెప్పేసి వారిని కూడా మేము అడగడం జరిగింది. చూద్దాం, మరి పిఆర్సీ వస్తే కానీ అది బయటికి రాదు. సాధ్యమైనంత వరకు మేము చెప్పింది పూర్తిగా విన్నారు. సెక్రటరీ గారు నోట్ చేసుకున్నారు, ఆయన నోట్ చేసుకున్నారు. యాజ్ ఏ పెన్షనర్గా ఆయన కూడా ఒక అవగాహన కలిగింది. కాబట్టి ఈ పిఆర్సీలో మనందరికీ కూడా ఈ సిబిపి తగ్గుతున్నటువంటి ఒక నమ్మకం నాకైతే మాత్రం చాలా 20 నిమిషాల సేపు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీని గురించి తప్పనిసరిగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. డెత్ రిలీఫ్ అంటే ఏంటి సార్? డెత్ రిలీఫ్ గురించి మీరు అడిగారు. ఇది పెన్షనర్ మరణిస్తే, సర్వీస్ పెన్షనర్ కానీ ఫ్యామిలీ పెన్షనర్ కానీ మరణిస్తే అంత్యక్రియలకు ఇచ్చేటువంటి దాన్ని డెత్ రిలీఫ్ అంటారు. ఇది ఎలా ఇస్తారు అని చాలామందికి రకరకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకు అనుమానం వస్తుందంటే, మనకి ఇచ్చేటువంటి పిఆర్సీలో 15,000 రూపాయలు అనేటువంటి ఒక వర్డ్ ఉంది. ఇది మినిమంగా అంత ఇవ్వాలి, మ్యాక్సిమం అనేది లేదు. కనీసం 15,000 రూపాయలు దానికి ఇవ్వాలి. కొన్ని ఎస్టీలు తెలియక కొంతమంది ఆ 15,000 రూపాయలు శాంక్షన్ చేస్తే తీసేసుకుంటున్నారు తెలియక, కానీ అది కాదు. ఒక నెల ఎంతైతే మొత్తాన్ని మనం పెన్షన్గా పొందుతున్నామో అంత మొత్తాన్ని కూడా ఈ డెత్ రిలీఫ్గా మనకి అందజేయాలి. అది సర్వీస్ పెన్షనర్కి ఒక రూలే, ఫ్యామిలీ పెన్షనర్కి ఒక రూలే. ఎవరు ఎంతగా తీసుకుంటే అంత మొత్తాన్ని కూడా డెత్ రిలీఫ్గా మనకి అందజేయాలి. తగ్గించేటువంటి ఏం తగ్గిస్తారంటే మెడికల్ అలవెన్స్ ఒకటి తగ్గించడం అనేది జరుగుతుంది, మిగతా మొత్తం అంతా కూడా మనకి అందజేయాలి. అయితే 15,000 రూపాయల కింద తక్కువ పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి 15,000 రూపాయలు ఖచ్చితంగా వాళ్ళకి శాంక్షన్ చేసి ఆ డెత్ రిలీఫ్ని అందజేయాలి. ఇలాగా ఇంకా దీంట్లో భార్యాభర్తలు ఉన్నారు. భర్త సర్వీస్ పెన్షనర్, ఈ భర్త కన్నా ఈ స్పౌస్ కానీ ముందు మరణిస్తే అప్పుడు కూడా వారు ఈ డెత్ రిలీఫ్ని కూడా శాంక్షన్ చేయవలసి ఉంటుంది. చాలామంది తెలియక ఊరుకుంటున్నారు, కానీ మనకు వచ్చేటువంటి దాన్ని మనం ఎందుకు ఎదుర్కోవాలి? తప్పనిసరిగా ఇది కూడా నేను అవేర్నెస్ ప్రోగ్రాంలో ఇలాంటి కేసులు వస్తే వెంటనే వాళ్ళకి పెట్టించి ఇప్పించేటువంటి పరిస్థితులు కూడా నాకు అనుభవం ఉంది. అంచేత తప్పనిసరిగా దీన్ని కూడా మర్చిపోకండి. అలాగా స్పౌస్ మరణించినప్పటికీ కూడా ముందుగా ఈ డెత్ రిలీఫ్ పొందేటువంటి అవకాశం కూడా అందరి పెన్షనర్స్కి కూడా ఉందని చెప్పేసి ఇచ్చేస్తున్నాం. అలాగే ఈ సర్వీస్ పెన్షనర్ పోయిన తర్వాత ఫ్యామిలీ పెన్షనర్ ఎప్పుడైతే ఇది నామినేషన్ లేకుండా వాళ్ళు పొందుతూ ఈ ఫ్యామిలీ పెన్షన్ పొందుతూ ఉంటారో వీళ్ళు ఏం జరుగుతుందంటే అండి, కొంతమందికి ఇందాక చెప్పా స్పౌస్ పోయింది, ఈ వ్యక్తి సర్వీస్ పెన్షనర్ మిగిలిపోయినప్పుడు ఆ లైఫ్ టైం ఏరియర్స్ తీసుకునేటువంటి అవకాశం ఒక నామినేషన్ ఇవ్వాలి. ఆ కుటుంబ సభ్యుల్లో కొడుకులకో ఎవరికో ఇచ్చి ఆ ఫోటోతో జతపరిచి నిర్ణీత ఫారంలో దాన్ని పూర్తి చేసి ఎస్టీఓ గారికి అందజేసి ఆ పీపీఓలో నమోదు చేయించుకుంటే వీరి అనంతరం ముందు అవన్నీ కూడా వాళ్ళు ఆ లైఫ్ టైం ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో రావాల్సినవైతే ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ మట్టి ఖర్చులతో కూడా వాళ్ళు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది.
తర్వాత ఫ్యామిలీ పెన్షనర్ మరణించినప్పుడు మరి తర్వాత ఇంక మిగతా దాంట్లో నమోదు ఉండదు కాబట్టి ఈ డెత్ రిలీఫ్ తీసుకోవడానికి కొన్ని పద్ధతులు మాత్రం మనకి ఉన్నాయి. ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ మనం అక్కడ వాడికి ఎస్టీఓ గారికి ప్రూఫ్ కింద మనం అందజేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మనం బుక్గా కొట్టుకుంటాం, అది ఒరిజినల్ కాపీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. తర్వాత రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుంచి, ఇప్పుడు తహసీల్దార్ గారి దగ్గర నుంచి మనం ఆ కుటుంబ సభ్యుల యొక్క మొత్తం వాళ్ళ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు లీగల్ హెయిర్ అని చెప్పేసి అంటారు, ఆ కుటుంబ సభ్యులకి ఈ ధృవీకరణ పత్రాన్ని కూడా మనం వారి దగ్గర తీసుకుని అది కూడా మనం ఉంచుకోవాలి. అలాగే ఈ ఫ్యామిలీ పెన్షన్ యొక్క డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఈ కుటుంబ సభ్యుల్లో వీళ్ళందరూ కలిసి నలుగురు కానీ ముగ్గురు కానీ ఇద్దరు కానీ ఉంటే ఒక్కడికి వాళ్ళకి అనుమతిస్తూ వీళ్ళు తీసుకుంటేటువంటి అవకాశం నేను కల్పిస్తున్నామని చెప్పేసి వాళ్ళు సంతకాలు చేసి ఒక డాక్యుమెంట్ తయారు చేసి దాన్ని నోటరీ చేస్తే చాలా బాగుంటుంది. నోటరీ చేయించి ఈ 4 డాక్యుమెంట్లు కూడా పట్టుకుని ఎస్టీఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళకి ఫారం ఇస్తారు. ఆ ఫారాన్ని పూర్తి చేసి ఇవన్నీ కూడా దానికి జతపరిచి వాళ్ళకి ఇస్తే ఆ డెత్ రిలీఫ్ని శాంక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మనం ఎస్టీఓకి ఈటీఓ ఎవరుంటే వాళ్ళకి స్విచ్ చేసి ఈ ఫ్యామిలీ పెన్షన్ మరణించినప్పుడు ఈ డెత్ రిలీఫ్ పొందేటువంటి ఈ విధానాన్ని కూడా అందరూ గమనించాలని చెప్పేసి కూడా నేను ముఖ్యంగా కోరుతున్నాను. పెన్షన్ రకాలు ఏమేమి ఉన్నాయి వాటి గురించి చెప్పండి సార్. మీరు ఇప్పుడు పెన్షన్ రకాలు ఏమిటి అని చెప్పేసి అడిగారు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. చాలామందికి సర్వీస్ పెన్షను, ఫ్యామిలీ పెన్షను, ఫ్యామిలీ కొనసాగింపు పెన్షను ఉన్నాయని అనుకుంటారు. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మీకు సగర్వంగా మీకు నేను అందజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ పెన్షన్లో రకాలు మొట్టమొదటిది సూపర్ యాన్యుయేషన్ పెన్షన్. ఇది 33 సంవత్సరాలు పూర్తి క్వాలిఫైయింగ్ చేసిన వారికి ఇచ్చేదాన్ని ఈ పేరుతోటి సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. అలాగే రిటైరింగ్ పెన్షన్ అని చెప్పేసి మరొకటి ఉంది. అనారోగ్యంతో సర్వీస్ నుండి 33 సంవత్సరాలు పూర్తి చేసి ప్రభుత్వ అనుమతితోటి వాలంటరీగా రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. ఈ పెన్షన్ కూడా పొందేటువంటి అవకాశం మనకుంది. ఇది కాకుండా ఇన్వాలిడ్ పెన్షన్, ఇది కూడా ఏంటంటే దీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడుతూ సర్వీసు చెయ్యలేడు అనేటువంటి ఇతను ఉద్యోగానికి అనర్హుడు అనేటువంటి ధృవపత్రాన్ని ప్రభుత్వ డాక్టర్ ద్వారా పొందితే ధృవీకరణ పత్రం మీద రిటైర్ అయ్యేవారు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఇచ్చేటువంటిది కుటుంబ పెన్షన్ అంటారు. ఇలాంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో ఒక్కడికి పోస్టింగ్ కూడా ఇచ్చేటువంటి సదుపాయం కూడా వీరికి ఉంది ఈ రిటైర్మెంట్ ఫంక్షన్లో, ఈ ఇన్వాలిడ్ ఫంక్షన్లో. అలాగే కాంపన్సేషన్ పెన్షన్, ఇది ఉద్యోగ పోస్టు రద్దు అయిపోయిందంటే అప్పుడు ఇచ్చేటువంటి దాన్ని ఈ కాంపన్సేషన్ పెన్షన్ అని చెప్పేసి అంటారు. తర్వాత కంపల్సరీ రిటైర్మెంట్ పెన్షన్, ఇది ఏమిటంటే ఉద్యోగి శిక్షణా నిర్బంధ రిటైర్మెంట్ చేయించినప్పుడు ఇస్తారు. ఇది కంపల్సరీగా రిటైర్మెంట్ చేయిస్తారు చూడండి, ఆ రిటైర్మెంట్లో ఇచ్చేటువంటి పెన్షన్. ఈ శిక్ష విధించు అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారి ఈ పెన్షను మరియు గ్రాట్యుటీ రెండింటిని కూడా శాంక్షన్ చేసేటువంటి అధికారం ఆ అధికారికి ఉంది. అలాగే కాంపన్సేషన్ అలవెన్స్, ఇది అలవెన్స్ పెన్షన్ కానీ దీన్ని అలవెన్స్ అని అంటారు. ఇది ఉద్యోగి డిస్మిస్ లేక రిమూవ్ చేయబడితే ఇచ్చేటువంటి పెన్షన్ గ్రాడ్యుయేట్కి అనర్హుడితడు, పనికిరాడు. కానీ శిక్ష విధించినటువంటి అధికారి తన యొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో అతనికి ఒక అలవెన్స్ని మంజూరు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అది కూడా కనీస పెన్షన్కి తగ్గకుండా అది ఇచ్చేటువంటి అవకాశం ఆ అధికారికి ఉంది. కాబట్టి ఇది కాంపన్సేటివ్ అలవెన్స్ అని చెప్పేసి దీన్ని పిలవడం జరిగింది. అలాగే యాంటిసిపేటరీ పెన్షన్, ఇది ఏమిటంటే రిటైర్మెంట్ అయ్యే నాటికి పెన్షను గ్రాడ్యుటీ విడుదల కాకుండా ఉంటాయి. అర్హత గల పెన్షన్లో 90% ఈ యాంటిసిపేటరీ పెన్షన్గా ప్రతి నెల చెల్లించేటువంటి అవకాశం కూడా ఉంది. అదే ఫ్యామిలీ పెన్షనరు అయితే ఫ్యామిలీ పెన్షన్లో ఈ పెన్షన్లో 75% ఇచ్చేటువంటి అవకాశం కూడా
ఇది ఉంది. ఈ రకంగా మనకి ఉంటూ ఇంకా ప్రావిడెంట్ పెన్షన్ చెప్పేసి మరొకటి కూడా ఉంది. ఇది క్రమశిక్షణ గూర్చి శాఖాపరమైనటువంటి లేదా న్యాయపరమైనటువంటి చర్యలు అపష్కృతంగా అంటే పూర్తిగా అవ్వకుండా ఆ తీర్పు రాకుండా ఉన్న ఉద్యోగులకి ఇప్పుడు ఇచ్చేటువంటిది ఈ ప్రావిడెంట్ పెన్షన్ చెప్పేసి అంటారు. ఆడిటర్ గారు కానీ కార్యాలయాధిపతి కానీ ఈ ప్రావిడెంట్ పెన్షన్ మంజూరు చేసే అధికారం వాళ్ళకు ఉంది. ఈ ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికి లేదా సస్పెన్షన్లో ఉండి రిటైర్ అయితే సస్పెండ్ నాటి కాల సర్వీస్ ప్రకారం అర్హతగల పెన్షన్కి మించకుండా ఈ ప్రావిడెంట్ పెన్షన్ మంజూరు చేస్తారు. న్యాయపరమైన తుదురు ఆఖరి తీర్పు వచ్చిన తర్వాత ఇతని ఫేవర్గా వస్తే ఆ పెన్షన్ పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎగెనెస్ట్గా వస్తే దాని ప్రకారంగా వచ్చే పెన్షన్ వాళ్ళకి ఏ రకంగా చేయాలి తీయాలి అనేటువంటి దాన్ని కూడా చర్చించి అప్పటి వరకు కూడా గ్రాట్యుటీ చెల్లించబడదు. అది న్యాయపరంగా వారికి తరఫున వస్తే అప్పుడు గ్రాట్యుటీకి కూడా వాళ్ళు అర్హులవుతారు. ఈ రకంగా 8 రకాలైనటువంటి పెన్షన్లు ఇప్పుడు మనకి అమల్లో ఉన్నాయి. ఈ 8 రకాల పెన్షన్లు ముందు ముఖ్యంగా మనకి మిగతా అన్నిటికన్నా సర్వీస్ పెన్షన్లు, ఫ్యామిలీ పెన్షనరు, కొనసాగింపు పెన్షనరు వీటిది ఎక్కువగా మనకు ఉన్నాయి. ఇవి శాఖాపరమైనటువంటి రకరకాలైనటువంటి ఇబ్బందుల వల్ల వచ్చేటువంటి ఈ పెన్షన్లు కూడా ఈ సౌకర్యాన్ని కూడా అందజేయడం అనేది కూడా మనకి ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అసలు డిఏ చరిత్ర గురించి చెప్పండి సార్. ఒక చరిత్ర డిఏకి కూడా ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏమిటి అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది. మనకి బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్న కాలంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఈ డిఏ అనేది ఉండేది. అయితే 1947 సంవత్సరం మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అప్పుడు డిఏ అనేది లేదు. అప్పుడు ఈ ఉద్యోగులందరికీ కూడా మాకు కూడా కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఈ కరువు భత్యం మాకు ఇవ్వాలి అని చెప్పేసి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అప్పుడు ఉండేటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారిని ఈ దక్షిణాది రాష్ట్రాల వాళ్ళ ముఖ్య నాయకులందరూ కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా వెళ్ళి ఎన్నిసార్లు విన్నపం చేసినా వారు పట్టించుకోలేదు. ఆఖరికి 1967 అంటే 24 జనవరి 1967 నుండి 31 1967 వరకు ఈ సుదీర్ఘకాలం పాటు పోరాటం చేసినా ఏదైతే జరగలేదో వీళ్ళు నిరాహార దీక్షను కూడా చేసి ఈ నిరవధిక సమ్మెను కూడా ప్రకటించడం కూడా జరిగింది. అప్పుడు ఆ ప్రభుత్వం స్పందించి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళకి కూడా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళకి కూడా ఈ కరువు భత్యం ఇచ్చేటువంటి ఈ సౌకర్యాన్ని అప్పుడు ఆమోదం తెలిపింది. సుదీర్ఘకాలం పాటు 10 సంవత్సరాల పాటు సుదీర్ఘం పోరాడితే కానీ ఈ డిఏ అనేది మనకి అయాచితంగా మాత్రం రాలేదు. ఇది పోరాట ఫలితమే అని చెప్పేసి ముఖ్యంగా మనం అందరూ కూడా గ్రహించాలి. ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలోనూ జూలై నెలలోనూ ఇది పెంపుదల చేస్తూ ప్రతి 6 మాసాలకి ఈ డిఏ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎలా నిర్ణయిస్తారు అంటే ఎంపిక చేసినటువంటి ఏవైతే కొన్ని నగరాలు ఉన్నాయో ఆ నగరాల్లో ఈ ధరల సర్వే ప్రకారం ఈ ధరని నిర్వహించి ఆ ధరకు పెరుగుదల ఎంత ఉంది అనేటువంటి దాని మీద ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారంగా మనకి ఆ పర్సంటేజ్ ఎంతైతే ఉన్నాయో అది మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే డిఏ అనేది ప్రతి 6 మాసాలకి ఎప్పుడైతే పెరుగుతుందో మనకి డిఆర్ రిలీఫ్ మన కూడా వాళ్ళతో సమానంగా అదే జనవరి నుంచి అదే జూలై నుంచి మన పెన్షన్స్ అందరికి కూడా ఈ డిఆర్ సౌకర్యాన్ని కూడా మనకి ప్రభుత్వాలు కలగజేస్తాయి. ఈ లబ్ధి కూడా మనకి ఇంత చరిత్ర డిఏ అనే దానికి ఉంది అని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతో కూడా మీకు ఈ డిఏ చరిత్ర కూడా మీకు అందించడం జరిగింది. అదండి. చాలా సంతోషం అండి. అద్భుతమైనటువంటి సమాచారాన్ని, సూచనలు, సలహాలని మాకు అందించినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలండి. ఎందుచేతంటే రిటైర్మెంటు అయ్యేటువంటి ఆ దశలో ఆ ఉద్యోగి చాలా గాబరపడడం జరుగుతుంది. రిటైర్మెంట్లో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, రిటైర్మెంట్లో ఎలాంటి అంశాలు ఉంటాయి, వాటి పట్ల మనం ఎలా అవగాహన కలిగి ఉండాలి అనేటువంటి విషయాల కోసం ఎదురు చూసేటువంటి ఉద్యోగులకు మీరు ఇచ్చేటువంటి సలహాలు
అద్భుతమైనవండి. ఇలాంటి సలహాలు ముందు ముందు కూడా మీరు ఇస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా 20 సంవత్సరాల పాటు పెన్షనర్ల సంక్షేమానికి కృషి చేస్తున్న మీరు అనేక సదస్సులు నిర్వహించి రాష్ట్రమంతా తిరిగారని నాకు తెలిసింది. అయితే ఇలాంటి ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమాలతో పాటు ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న పదవులేంటి, మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి తెలుసుకోవాలనుంది. వాటిలో ఉండేటువంటి మీ అనుభవాల్ని మాకు చెప్తారని ఆశిస్తున్నాను. సార్, మీరు నా వ్యక్తిగతమైన విషయాలు కూడా ఇప్పుడు ప్రస్తావన చేశారు. ఇప్పుడు ముఖ్యంగా శాస్త్రీయ సేవాపీఠం అనేటువంటిది స్థాపించి 30 సంవత్సరాలు పూర్తిగా అయింది. మననే మేము 30 సంవత్సరాలు ఫంక్షన్ కూడా చాలా భారీ ఎత్తున చేసి దాన్ని ల్యాండ్ మార్క్గా ఒక కట్టడాన్ని శాస్త్రీయ సేవా సదన్ అనేటువంటి దాన్ని కూడా మాకు గురుకుల తోట ఉంది. ఆ తోటలో నిర్మాణం చేసి ఈ ఫంక్షన్ కూడా మేము చేయడం జరిగింది. ఈ 30 సంవత్సరాలు కూడా నేను నా భార్య అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతూ మరి నేను అధ్యక్షుడిగా, ఆవిడ కార్యదర్శిగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉండడం జరిగింది. అలాగే నేను ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఒక సాధారణ మెంబర్గా జాయిన్ అయ్యి, అలాగే ఈసీ మెంబర్గా, తర్వాత మన సెక్రటరీగా, తర్వాత 7 సంవత్సరాలు సుదీర్ఘకాలం పాటు ప్రెసిడెంట్గా, మళ్ళీ ఇప్పుడు సెక్రటరీగా ఈ బాధ్యతలు నిర్వహిస్తూ ముందుకు సాగడం అనేది కూడా జరుగుతోంది. తర్వాత ఈ రోటరీ క్లబ్లో నేను రిటైర్ అయిపోయిన వెంటనే రోటరీ క్లబ్లో కూడా మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోటరీ క్లబ్లో 2 సార్లు సెక్రటరీగా చేశా, తర్వాత ఒకసారి ప్రెసిడెంట్గా కూడా చేశా. ఆ ప్రెసిడెంట్గా చేసినప్పుడు అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల నిర్వహణగా మా జోన్లో, అంటే శ్రీకాకుళం నుంచి మన విజయవాడకు నుండి ఒక జోన్, అది ఒక డిస్ట్రిక్ట్ అంటారు. దాంట్లో అప్పుడు 5 ప్రైజులు నేను తీసుకురావడం జరిగింది. అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా బ్లడ్ డొనేషన్స్ ఎన్నో కలెక్ట్ చేశాను. నా టైంలో 5 క్యాంపులు పెట్టి ఈ కాలేజీ విద్యార్థుల ద్వారా వాళ్ళకి మోటివేట్ చేసి బ్లడ్ క్యాంపులు నిర్వహించి ఈ బ్లడ్ని కూడా తీసుకుని మా రోటరీ బ్లడ్ బ్యాంక్కి ఈ అందజేయడం అనేది కూడా జరిగింది. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. నేను సెక్రటరీగా ఉన్నప్పుడు 10 గ్రామాల్లో వాటర్ ప్లాంట్స్ కూడా ఈ ఇంటర్నేషనల్ ఫండ్ తీసుకొచ్చి, రోటరీ ఫండ్, ఫౌండేషన్ ఫండ్ తీసుకొచ్చి అది కూడా ఆ నిర్మాణం చేసి ఈ మంచినీరు అందించేటువంటి సౌకర్యాన్ని ఒక 10 గ్రామాల్లో ఆ ప్లాంట్లు అవి పెట్టి అవి కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు అలా చేయడం జరిగింది. అలాగే కాకినాడలో మన ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనే 9 ఎకరాల విద్యపరెడ్డి వారి బరేల్ గ్రౌండ్ ఉంది. ఆ బరేల్ గ్రౌండ్ అది చాలా పాడైపోయి అస్తవ్యస్తంగా ఉంటే ఈ రోటరీ కాకినాడలో ఉన్నటువంటి 3 రోటరీ క్లబ్లు అప్పుడు ఉన్నాయి. ఆ క్లబ్బులు అన్నీ కలిసి సంయుక్తంగా దాన్ని మెయింటెనెన్స్కి తీసుకుని మన దీన్ని చేస్తామని చెప్పేసి కమిషనర్ గారి మున్సిపాలిటీ ద్వారా పర్మిషన్ తీసుకుని ఆ మెయింటెనెన్స్ అండ్ డెవలప్మెంట్ కమిటీలో నేను కూడా ఆ ట్రస్ట్ బోర్డులో ఒక మెంబర్గా ఉండి దాన్ని ముందుకు సాగించడం అనేది కూడా జరుగుతూ ఈ వాటికి కూడా ఇవాళ అద్భుతమైనటువంటి ఈ గ్యాస్ తోటి అయ్యేటువంటిది, అక్కడ ఉండేటువంటి అన్ని సదుపాయాలు మీరు చూస్తే ఒక ఫార్ములా దాన్ని తయారు చేసి దాంట్లో కమిటీగా ఉండడం కూడా నేను చేసుకున్న అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఇది కాకుండా మనందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఉన్నాయి. ఈ ఈహెచ్ఎస్ పథకం మీద ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి కోఆర్డినేటర్ దానికి ఉంటారు. దానికి మన వివిధ సంఘాల నుంచి అందరు నాయకుల్ని కూడా దాంట్లో చేర్చుకుంటారు. ఆ కమిటీలో నేను కూడా ఈహెచ్ఎస్ కమిటీలో ఒక మెంబర్గా ఉండి అనేక మంది వైద్య సదుపాయాల్లో నా వంతు సహాయాన్ని వాళ్ళకి అందజేస్తున్నానని చెప్పేసి సభనీయంగా మీకు మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాలు కూడా నేను నిర్వహిస్తున్నాను. ఇది కాకుండా కలెక్టర్ గారి యొక్క చైర్మన్గా సీనియర్ సిటిజన్స్ జిల్లా కమిటీ అని చెప్పేసి ఒకటి ఉంది.
ఆ కమిటీలో కూడా నేను కూడా మెంబర్గా ఉండి అనేకమైనటువంటి ఈ సీనియర్ సిటిజన్స్కి వచ్చేటువంటి సమస్యలు కూడా పరిష్కృతం చేసేటువంటి విధానంలో కూడా మేము ముందుకు సాగుతున్నామని చెప్పేసి చెప్తూ, అలాగే ప్రతి సంవత్సరం కూడా వయోవృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1ని ప్రత్యేకంగా ఈ సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్లో ఇక్కడ నిర్వహించడం కూడా జరుగుతుంది. వాళ్ళకి అనేక సదుపాయాలు వచ్చేటువంటి అన్నీ కూడా వాళ్ళకి వివరిస్తూ ఆ కార్యక్రమాలలో పాల్గొంటూ వారందరికీ కూడా చేయూతనిస్తూ ఉన్నటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఇంకొక విషయం, ఇప్పుడు కోవిడ్ జరుగుతోంది. ఈ కోవిడ్ గత సంవత్సరం నుంచి చాలామంది అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్న సమయంలో ముఖ్యంగా మా శాస్త్రీయ సేవ పట్టిన ద్వారా గత సంవత్సరం అనేక మందికి ఈ కూరగాయలు, అప్పుడు ఒక వారానికి సరిపడ కూరగాయలు ఒక 100 కుటుంబాల వాళ్ళకి మేము పంచడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ చాలా విజృంభిస్తున్న టైంలో చాలామంది ఈ వృత్తి వాళ్ళు, వివిధ వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు ఉపాధి లేక పాపం వాళ్ళు అలాడిపోతున్న టైంలో ఈ రోజుని నిన్న ఒక కార్యక్రమం, మొన్న 4 రోజుల క్రితం ఒక కార్యక్రమం, ఈ శానిటరీ వర్కర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి మా తమ్ముడు గారి ఇంటి దగ్గర, నేను బయటకు వెళ్ళడానికి లేదు కాబట్టి, అంటే నాకు కూడా కోవిడ్ వచ్చి ఇప్పుడు రికవర్ అవుతున్నాను కాబట్టి వారి ఇంటి దగ్గర ఈ శానిటరీ వర్కర్స్కి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి బహుమతులు అవి ఇచ్చి వాళ్ళకి కొన్ని సామాన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈవేళ రోజుని ఈ వ్యాక్సినేషన్ చేసేటువంటి నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈవేళ సాయంత్రం కమిషనర్ గారు కూడా అక్కడికి వస్తున్నారు, లోకల్ కార్పొరేట్ గారు ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా అభినందన సభ ఏర్పాటు చేసి వాళ్ళ సత్కారాలు కూడా ఏర్పాటు జరిగింది. మళ్ళీ రేపటి రోజుని ఒక 160 కుటుంబాల వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ వృత్తి ద్వారా వృత్తి లేకపోవడం వల్ల ఉపాధి కోల్పోయినటువంటి 160 కుటుంబాలని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ టోకెన్ ఇవ్వడం జరిగింది. రేపు మా తమ్ముడు కారులో ఈ సామాన్ వేసుకుని గ్రాసరీ ఒక నెలకు సరిపడా కిరాణా ఒక హోల్సేల్లో కొనడం జరిగింది. ఒక కిట్టు 1800 రూపాయలు. ఇలాంటిది 160 మందికి పంచిపెట్టేటువంటి కార్యక్రమాలు కూడా మేము రేపు చేపట్టబోతున్నారు. మా కుటుంబ సభ్యుల తరఫున మా తమ్ముడు, మేము బయటకు వెళ్ళలేకపోయే పరిస్థితి మాది అని చెప్పి ఈ కార్యక్రమాన్ని కూడా ఈ కోవిడ్ సందర్భంగా ఈ సహాయ కార్యక్రమాన్ని కూడా అందిస్తున్నామని చెప్పేసి సవినయంగా మీకు మనవి చేసుకుంటూ, మళ్ళీ రేపు కొన్ని విషయాల్ని మన ఈ పెన్షన్ సంబంధించిన ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు నేను అందజేస్తానని చెప్పేసి మరి సెలవు తీసుకుంటున్నాను.